ఎక్కువ ప్రోటీన్ ఉన్న శనగలతో ఇలా దోస చేసి పిల్లలకు పెట్టండి. ఇప్పుడు శనగలు మనం నైటే నానబెట్టుకోవాలి. ఒక కప్పు మనకు ఉదయానికి నానతాయి. వీటిని మిక్స్చర్‌లో ఏసుకొని అట్లనే అందులో పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ జీలకర్ర ఏసి మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్నాక దాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఏసుకొని మిగతాదంతా పట్టుకొనేసుకున్నాక దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకుంచుకొని ఇప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ ఏసి అంతా కలుపుకొని దోసలేసుకునుడండి. టేస్ట్ అయితే చానా అంటే చానా బాగుంటాయండి. మనకు చేసుకునుడు ఈజీ కాబట్టి ఈ దోసని ఒకసారి ట్రై చేయండి. చానా బాగుంటది. మీద నుంచి కొన్ని ఉల్లిపాయలు గానీ, క్యారెట్ గానీ, పచ్చిమిర్చి మీకు నచ్చినయి ఏసుకొని చేసుకొని తింటే ఈజీగా చేసుకునుడు టేస్టీ అయిన దోస మనకు టిఫిన్ ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. మనం నైటే శనగలు నానబెట్టి పక్కకుంచుకుంటే తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చానా అంటే చానా బాగుంటదండి. ఒకసారి ట్రై చేయండి.